క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన దేవుని బిడ్డ, దేవుని సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట్లాడేదంటే ప్రేమల దేవుని బిడ్డరా, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనము, ఏదియు నీకెంత మాత్రం హాని చేయదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ యేసు క్రీస్తు కృపనందు మనందరికీ అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రేమల దేవుని బిడ్డరా, ఏంటిదా అధికారం అంటే, ఆయన పాములను త్రేలను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడంట. ఆమేన్, ఇస్తాడు కాదు ప్రేమల దేవుడు, ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఇది తెలియక చాలా మంది అపవాది చేత మోసపరచబడుతున్న అనుభవం ప్రేమల దేవుని బిడ్డ. ఆమేన్. నువ్వు యేసు నామాన్ని ఉచ్చరిస్తుండగా నీ ఇంట్లో ఉన్న చేతబడి పారిపోబోతుంది. నువ్వు యేసు నామాన్ని ఉచ్చరిస్తుండగా నీలో ఉన్న రోగాలు పారిపోబోతున్నది. యేసు నామాన్ని ఉచ్చరిస్తుండగా నీవు దాన్ని శత్రు బలాన్ని అనగదొక్కి నువ్వు అధికారాన్ని స్వతంత్రించుకోబోతున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప శుభవార్త సహోదరుడా. దేవుని అధికారాన్ని, దేవుని యొక్క కృపను పొందుకున్న నీవు కృపలో వర్ధిల్లి దీవించబడదు గాక. ఆమేన్.